హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రమ్స్ ఆంధ్రప్రదేశ్ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఒకవేళ మీరు ఈ యొక్క డీసెట్ కౌన్సిలింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనీ పేమెంట్కి అండ్ అంతేకాకుండా వెబ్ ఆప్షన్స్కి కూడా అప్డేట్ అనేది వచ్చింది. సో పేమెంట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, అంతేకాకుండా వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క మనీ పేమెంట్ సంబంధించి కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక జనరల్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్కి రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో తర్వాత ఏం చేయాలంటే మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు మనీ పేమెంట్ కట్టారు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ పక్కన మనం క్లిక్ హియర్ అని ఉంటుంది చూడండి. సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు జర్నల్ నెంబర్ అంటే ఇప్పుడు మనీ పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక జర్నల్ నెంబర్ వచ్చింది కదా. సో దాన్ని ఎంటర్ చేసి మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, ఈరోజు మీరు పే చేసినట్లయితే ఈరోజు డేట్ వేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గో అని క్లిక్ చేయాలి. సో అచ్చం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాత మీకు ఏయూ ఏరియాలో కావాలా లేదంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాలో కావాలా అని చెప్పి కోరుకుంటుంది. అంటే ఆ యొక్క జిల్లాల పరిధిలో ఉన్న కళాశాలల గురించి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తాన్ని క్లిక్ చేసుకోవచ్చా అంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక్కడ మనకు వీళ్ళు ముందుగానే ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 జిల్లాలకు సంబంధించి కాలేజ్ లిస్ట్ అనేది కనుక్కోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఏయూ ఉంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియాకి సంబంధించిన జిల్లాలకు సంబంధించి కాలేజ్ లిస్ట్ కూడా ఉండడం జరిగింది. ఆ జిల్లాని క్లిక్ చేసుకున్న తర్వాత గెట్ కాలేజ్ లిస్ట్ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత లిస్ట్కి మొత్తం కాలేజ్ మొత్తం వచ్చేస్తుంది. మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ వైపు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లిక్ చేసినట్లయితే ప్రయారిటీ పక్కన మనకు ఖాళీగా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇటువైపు టచ్ చేసినట్లయితే మన యొక్క ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. సో వచ్చే ఈ విధంగా ఉంటుంది. అలాగా మనం మొత్తం కాలేజ్ మీకు ఇష్టమైన కాలేజీలన్నింటినీ కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత మనకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కింద మనం ఏం చేయాలంటే ఆ యాక్సెప్ట్ అనే దగ్గర క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా. సో ఇవన్నీ కాలేజ్ లిస్ట్ అనమాట. సో తర్వాత మనకు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్టయితే మొత్తం డేటా అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. సో అచ్చం మనకు ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ యొక్క కాలేజ్ కోడ్ ఏంటి, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే సబ్మిట్ చేసినట్లయితే మొత్తం డేటా అనేది మనకు మరలా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా కాలేజ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం తర్వాత డౌన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మనం ఏవైతే డేటా ఇచ్చామో అక్కడ డేటా మొత్తాన్ని డౌన్ చేసుకునే ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీ హాల్ టికెట్ నెంబర్తో పాటు డౌన్లోడ్ ప్రిఫరెన్స్ ఫామ్ అనేది వస్తుంది. అలా క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ యొక్క డేటా మొత్తాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫుల్ డేటా అనేది పొందొచ్చు. ఈ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంతేకాకుండా ఏ విధంగా ప్రాసెస్ అనేది చేయాలో అనేది వాళ్ళు డెమో రూపంలో ఇచ్చారు. ఆ పీడిఎఫ్ తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.